బ్లాక్ యూట్యూబ్ ఛానల్ అద్వైత ఛానల్. ఇప్పుడు నేను నా బొమ్మలు అయితే తెచ్చేసుకున్నా, దీంతోనే వంట చేసుకుంటా. ఇలా క్రేన్ చెప్తారు చూడాలి, ప్లేటు, స్టిక్, ఒక 2 గ్లాసులు, ఒక టిఫిన్ బాక్స్, గిన్నెలు, మూతలు, చెంచాలు, చిన్న గిన్నెలు, స్టవ్ అన్నీ ఇచ్చిండ్రబ్బా. ఇప్పుడు ఇవితోనే ఒకటొకటి తీసుకుంటా నేను చేయబోతున్న వీడియో. ఇప్పుడైతే స్టవ్ తీసుకొని వంట చేయాలి. అది కూడా ఏమో స్టవ్. ఇప్పుడైతే నేను అన్నీ రెడీ చేసుకున్నా. ఇప్పుడు స్టవ్ పెట్టేసి వంట చేసేద్దాం. ఫస్ట్ అయితే చిన్న గిన్నె మొత్తం కడిగినా, మొత్తం క్లీన్ అయింది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసిన, స్పూన్ తీసేసుకున్నా. ఇప్పుడేమో ఏదైనా వెయ్యాలి కదా ఫ్రెండ్స్, అందుకనే షార్ప్ చేస్తాం చూడండి, అది వేస్తున్నా. ఇదిగోండి, కొంచెము ఉప్పు వేసి పక్కకి పెట్టేసుకోవాలి. ఇది వేడిగా అయ్యేదాకా పక్కకి పెట్టేసుకోవాలి. నిండిపోతుంది. అంటే నిండితే మళ్ళీ ఎక్కడైనా ఇట్లా పడింది అనుకో, మళ్ళీ దాన్ని ఎత్తాలి, మళ్ళీ ఇదే ఖరాబ్ అవుతుంది. అందుకనే కొంచెం వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం వేసేసుకున్నా, దీన్ని కలిపేసేయాలి. అబ్బా కాలుతుందిరా, ఏం చేద్దాం? ఇప్పుడే నాకు ఒక పేపర్ ఉంది, దాంతో చేసేద్దాం. అమ్మ ఇది వేడిగా అయిపోయింది, ఇంకో ఒక ప్లేట్లో వేసేసుకుంటాం. ప్లేట్ వేసేసుకుంటాం. ఇంతే పడ్డది కదా, కానీ ఇక్కడ పడలే, నీరు, అందుకనే కొంచెం వేసుకోమని చెప్పాను. మళ్ళీ మీదే వేస్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్, మనదే వేస్ట్ అవుతుంది. అయిపోయా ఇట్లా కొంచెం వేడి వేసుకుంటే పోవాలి. అయిపోయా ఇంకా 2 వంటలు చేయాలి. చపాతీ వేసి ఆ కూర వేయాలి. ఇది అన్నం స్పూనే. ఇప్పుడైతే చేసేద్దాం. ఈ మధ్య వీడియోస్ ఎత్తున్నానని చేస్తున్నా. లాస్ట్ కొంచెం వేసేసుకుంటున్నా. అయిపోయా. ఇప్పుడైతే మనము దీన్ని కలిపేసేద్దాం. అబ్బా ఇది కూడా వేడిగా అవుతుంది. కొంచెం సేపు మూత పెట్టేసుకుందాం. అయిపోయా. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడైతే 1 2 3 అయితే ఇప్పుడైతే మనం చేసేసినాం. పూజ చేసుకొని వచ్చిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బొట్టు పెట్టుకున్నా కదా, అందుకని మా మమ్మీ హారతి ఇచ్చింది, బొట్టు పెట్టేసింది. అయిపోయా. ఇంకా మనం ఏం చేద్దాం? అయిపోయా. 1 2 3 అయిపోయాడు 10 times. ఇప్పుడు ఇది పెట్టేస్తుందాం. నాకు కాలుతుందిరా, దీంతో జ్యూస్ చేసేద్దాం. ఈ ప్లేట్ తీసేసుకొని వేసేసుకోవాలి. వేసేసుకున్నాక అయ్యో నేను వాటర్ తెచ్చుకోవడమే మర్చిపోయాను. ఇది వేసేసి మనము వాటర్ తెచ్చేసుకుంటాం. ఇది వేసేసుకుందాం. అన్ని చేసినాక మనం వాటర్ తెచ్చుకుందాం. ఇదంతా ఇట్లా
పక్కకి పెట్టేసుకుంటా. ఇచ్చాడే పెట్టుకుంటా. అయిపోయా, ఈ బుక్ అయిపోయా. ఇంకోటి వేయాలి, కూర వేయాలి. ఇంకా ఎన్ని పనులు ఉన్నాయో నాకు. అయితే ఆ కూర ఇల్లుంది, దీన్ని వేడి పెట్టేస్తే అయిపోతుంది. ఇల్లు అంతా కథం చేసేసాను. ఇది అంతా పెట్టేసుకున్నా. అబ్బా 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 అయిపోయి పక్కకి పెట్టేసుకుని మనమైతే వంట చేసేద్దాం. ఇది చూడండి ఫ్రెండ్స్, అమ్మాయ అయిపోయింది. ఇది కూడా కొంచెం పైనాక 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడైతే అయిపోయింది. ఈ కూర కూడా అయిపోయింది. పక్కకి పెట్టేసి చపాతీలు చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. కూర మిలిగితే ఏం చేస్తారు, ఏదైనా వేసుకొని తింటారు కదా. అందుకనే నేను కూడా చపాతీ చేసేస్తాను. ఒక పాత్ర అయితే తీసుకున్నా. ఇప్పుడైతే ఇది ఎందుకు మనకి. ఇప్పుడైతే ఒక గిన్నె ఉన్నది, మన పిండి. దీన్ని అయితే చిన్న చిన్న వేసేయాలి. అయిపోయా, దీన్ని చిన్న చిన్న వేసి అన్నీ ఇక్కడ పెట్టుకోవాలి. ఇంకా చిన్న చిన్న వేసినాక తర్వాత కొంచెం అయినాక ఇట్లా రౌండ్ వేసేసుకోవాలి. వీటిని చపాతీలాగా చేసేయాలి. ఇప్పుడైతే చపాతీలు వేసేసుకోవాలా. చిన్న చిన్న వేసేసి గిట్లా వేసేసుకొని వేసేసి చేసుకోవాలి. అయితే ఇప్పుడైతే నేను చేసేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఒక చపాతీ వేసేసిన. ఇప్పుడైతే ఒక చపాతీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకో చపాతీ వేసేయాలా. ఇది పక్కకి పెట్టాలి. ఇది దీని పక్కకే పెట్టాలి. అది మంచిగా కాలుతుంది. అప్పుడు అన్నీ వేసేసుకొని చేసేసుకోవాలి. అప్పుడే మంచిగా అవుతుంది. ఇప్పుడైతే నేను అన్నీ అవుతున్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10. అయితే ఇప్పుడైతే అయిపోయింది. దీన్ని పక్కకి వేసుకోవాలి. ఈ గిన్నెలో చిన్న గిన్నెలో వేసేసుకోవాలి. వేసేసుకున్నాము. ఇప్పుడైతే ఇది పక్కకి పెట్టేసుకుంటా. అన్నీ అయిపోయినాయి కదా. మనము ఒక్కటి నచ్చిపోయినాం, వాటర్ తెచ్చుకోవాలి. మరి మనం వాటర్ ఎట్లా తాగుతాం మీరు చెప్పండి. నా దగ్గర ఒక చిన్న బిందు ఉంది, అలాగే వెళ్ళి వాటర్ తెచ్చేద్దాం. ఓకే, ఇప్పుడైతే నేను వాటర్ తాగడానికి పోతున్నాను. మై కిచెన్ టాయ్. ఇగో నా అన్ని ఇక్కడనే సెట్ చేసేసుకున్నా. ఇప్పుడైతే నేను పూజ చేసుకున్నాను, మీకు తెలుసా. ఓకే, ఇప్పుడైతే వాటర్ తెచ్చేసుకున్నా. ఇప్పుడైతే మనం పోదాం. ఎటు పోతున్నామో ఇప్పుడైతే అయిపోయింది మన అయితే మనం ఇప్పుడు తినేయాలి. కానీ ప్లేట్ లేదు కదా, నేను గిన్నెనే వేసేసుకున్నాను. ఇది ఇంకో గంట వేసేద్దాం. నా గ్లాసులు రెండు వాటర్లు తాగుతా. ఇంకొన్ని వేసుకుంటా కానీ తాగుతా. ఇలా అన్నీ నావి బొమ్మలు ఉన్నాయి. ఇంకా ఇలా నాకు కొత్త బొమ్మలు ఉంటాయి. ఇప్పుడు ఇవే అయితే మనము ఇది వేసుకుందాం. నాకు అదే రాత్రలేదు.
గిన్నెలు వేసుకుంటాం. ఇది అయిపోయా. ఇదేమో ఇల్లు వేసేసుకుందాం. బిర్యానీ, ఇది బిర్యానీ అయిపోతుంది. ఆ వీడియోస్ ఎక్కువనే ఇస్తారు కదా, ఎందుకంటే నేను అసలుగా వీడియోస్ చేయను. స్క్రాపర్స్ పెరుగుతలేదు. అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ మదర్స్ డాడ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా స్క్రాపర్ చేయాలి. అప్పుడే నేను ఒప్పుకుంటా, లేదంటే ఒప్పుకోను. దీపావళి నా బర్త్డే జరిగింది, అవన్నీ చూసిండ్రా? నా బర్త్డే ఎంతమంది వచ్చిండ్రో చూసిండ్రా? వాళ్ళందరూ నా యూట్యూబర్స్. అయితే ఇప్పుడైతే వేసేసుకున్నా. ఫస్ట్ చపాతీలు తినేస్తా. చిన్న చిన్న ముద్దు ఉన్నాయి, రెండే సార్లు. ఇంకొంత తర్వాత వేసుకుంటా. కూర ఇది కూర, ఇవి రెండు తినాలి. అదిరిపోతుంది. అమ్మో నేను స్పూన్టే తింటా. ఇప్పుడైతే ఒక చపాతీ ఇట్లా తీసుకొని కూర ఇట్లా తినాలి. అది తింటా. 1 minute సెకండ్. ఇప్పుడైతే నేను తినేస్తున్నాను. ఇట్లా తినేయాలి. ఇంత బాగుంది. ఇంకా కూర వెళ్ళేసాను. అట్లా యాక్టింగ్ చేయాలి. తింటే గొంతులో తట్టుకుంటుంది కదా. అయితే ఒకటి, ఇంకోటి మళ్ళీ అయినదా. అసలు ఎంత బాగుందంటే నేను ఊహించుకున్నట్టే చేసిన. ఎంత బాగుంది. ఇప్పుడు మనము ఇది స్టుట్టీలో ఎగ్ కర్రీ సూపర్. కొంచెం వేసేసుకున్నా. ఇది టేస్ట్ చేద్దాం. ఎంత బాగుందంటే నేను ఊహించుకున్నట్టు ఉంది. చికెన్ పీస్ ఎంత బాగుందంటే అప్పుడు నేను చేసుకుంటా కదా, దానంత బాగుంది. దానికన్నా బాగుంది. ఇది ఇట్లా ఇప్పుడు నూరైతే వేస్తున్నా కూర. అద్భుతం. ఇప్పుడు లాస్ట్ కూర మొత్తం తినేస్తాను. ఎగ్గని లేదంటే చికెన్ మటన్ అట్లయితే నేను ఎప్పుడైనా ఇస్తాను. ఇప్పుడైతే ఇవి తినేస్తాం. మిర్చులు అవన్నీ ఉంటాయి కదా, అవి వేసేస్తున్నాను. ఏమనుకోదు, తిన్నట్టు అప్లికేషన్ వేస్తున్నాను. మిర్చిన ఫ్రెండ్స్, మిర్చిలు గిట్లుంటాయి. మిర్చిలు మిర్చి
మిర్చి కింద పడ్డాయి. మిర్చి ఉంది ఇల్లు కూడా. కొంచెం తిన్నా, అది తినేసినాక ఇంకొంచెం ముందా కూర లేదు అన్నం సరిపోతుంది. ఓకే, బిర్యానీలో కూర వేసుకొని తింటే పెరుగు వేసుకొని తింటే బాగుంటుంది కదా. మరి కూర లేదు, బిర్యానీ ఉట్టి బిర్యానీ వేస్తా. ఏం చేద్దాం, ఇక కూర అయిపోయింది. ఇదైతే క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడైతే అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇంకా బిర్యానీ ఉంది కదా, అదైతే మేము మిస్సే కావద్దు. ఓకేనా? ఇప్పుడైతే అన్ని పిండి కలిపి పెట్టేసుకున్నాం, అదంతా పెట్టేసుకున్నాం. అయిపోయా, ఇంకా అన్నం ఉంది తినేస్తాం. అంతే, ఇంకొంచెం వేసుకున్నా ఇది తినేస్తాం. బిర్యానీ కారం వేసుకుంటాం. మీరు కూడా చూడొచ్చు వీడియో. కారం ఇవ్వండి చికెన్ పీస్. బొక్క ఇప్పుడైతే మనం తినేస్తాం. మొత్తం అయిపోయింది. బొక్కలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పడేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం అన్నం వేసుకుంటా. బిర్యానీ అదిరిపోయిందిరా బాబు. తినేస్తున్నా. బొక్క ఎక్కువ బొక్కలు వచ్చినాయి. ఎందుకు ఇక్కడ ఒక్కొక్క బొక్కకి ఒక్కొక్క బొక్క వస్తుంది. బొక్క ఎక్కిలు వచ్చినాయి. అది తినేస్తున్నా. అన్ని బొక్కలు ఉన్నాయండి, కొంచెం వేసుకుందాం. అన్ని బొక్కలు ఉన్నాయి, అవన్నీ వేసేస్తున్నా. మళ్ళీ బౌల్ కడగడం కూడా మీకు చూపిస్తాను. స్టవ్నే ఉంటాయి కదా, బౌల్ కడగడం అవుతుంది. వాటర్ అయిపోయి గిన్నె వేసేసుకుందాం. వాటర్ అయిపోయి మళ్ళీ వాటర్ తెచ్చేసి ఇప్పుడైతే అన్ని బొక్కలు ఉన్నాయి. కొంచెం తింటాం, కొంచెం అన్నం ఉంది. బొక్క ఇప్పుడు అన్ని బొక్కలే. ఎక్సలెంట్ బొక్కలే ఇయ్యమన్నా. నాకు బొక్కల పీసులు ఇష్టం, అందుకే బొక్కలే ఇయ్యమన్నా. అయితే అన్ని పెట్టాయన్న ఒకటొకటి పెట్టేద్దాంలే. ఇప్పుడైతే మీరు చూసిండ్రు మరి బౌల్ కడగడం కూడా మీకు తెలియాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక కంకి షాప్లోకి వెళ్ళి తీసేసుకున్నా. ఇది తినేద్దాం. స్టిక్ ఇచ్చిండు,
అండ్ దీన్ని యూజ్ చేయాలి. అయ్యో కంకి కింద పడ్డది. ఏం చేస్తుందా? ఏం కాదు.